ఉక్రెయిన్ సరిహద్దు నగరాలపై రష్యా టార్గెట్ చేస్తుంది. హై ఎండ్ రాకెట్ లాంచర్లు అలాగే మిసైల్స్తో విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఉక్రెయిన్ రష్యన్ దాడులతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. సుమి చుట్టుపక్కల పొలాలు అలాగే గ్రామాలపై నిరంతరం షెల్లింగ్ కొనసాగుతున్నట్టుగా ఉక్రెయిన్ ఆ ప్రాంత వాసుల్ని అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈశాన్య ఫ్రంట్ లైన్ వెంబడి రష్యన్ దళాలు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఉక్రెయిన్కు కీలకమైనటువంటి సుమి నగరానికి ముప్పు పొంచి ఉందంటూ ఉక్రెయిన్ అధికారులు అక్కడి ప్రజలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా రష్యాను ఆక్రమిత క్రిమియాతో కలిపే కీలక వంతెన్ను కైవ్ ఢీకొట్టిన తర్వాత ఈ నగరం ముప్పు పొంచి ఉన్నట్టుగా చెప్తున్నారు. పుతిన్ దళాలు ఈ ప్రాంతంలోని ఫ్రంట్ లైన్లో దాదాపు 9 మైళ్ళ దూరం వరకు ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఆక్రమించినట్టుగా చెప్తున్నారు. సుమి చుట్టుపక్కల పొలాలు అలాగే గ్రామాలు ఎప్పుడూ షెల్లింగ్ ఎదుర్కొంటున్నట్టుగా ఉక్రెయిన్ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రష్యన్ సైన్యం నిరంతరం తమ సరిహద్దు గ్రామాలపై భారీ ఆర్టిలరీ గన్లతో షెల్లింగ్ చేస్తున్నట్లుగా ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. అలాగే నివాస భవనాలు టార్గెట్ చేసుకొని సాధారణ పౌరులపై దాడులు చేసినట్టుగా కూడా ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. మరోవైపు పొలాలు పౌర మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తుందంటూ కూడా ఉక్రెయిన్ సైనిక పరిపాలనాధిపతి ఒర్హే ఆరోపిస్తున్నారు. అలాగే మంగళవారం నీటి అడుగున జరిగిన పేలులో రష్యా క్రిమియాను కలిపే 12 మైళ్ళ పొడవైన వంతెనలో కొంత భాగాన్ని ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు పీల్చివేశాయి. ఈ నేపథ్యంలో క్రిమియన్ వంతెన అలాగే కెర్చ్ వంతెన రష్యాను 2014లో స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో రష్యాకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ చేసినటువంటి దాడులతో ఒక్కసారిగా రష్యా కూడా ఇటు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా స్పైడర్స్ వెబ్ పేరుతో ఉక్రెయిన్ దళాలు 18 నెలల క్రితమే తమ గూఢాచారులను రష్యన్ భూభాగంలోకి చొప్పించి ఉక్రెయిన్కు దాదాపు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రష్యా ఎయిర్ బేస్ అలాగే కీలక రష్యా స్థావరాలపై చొచ్చుకు వెళ్ళి చాలా పటిష్టమైన దాడులతో ఒక్కసారిగా రష్యాకు చెందినటువంటి వైమానిక ఆయుధ సంపత్తిని ధ్వంసం చేయడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది. దీంతో ఊహించని దాడితో ఒకసారిగా రష్యా ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా మరోవైపు ఇటు రష్యాపై ఉక్రెయిన్ చేసినటువంటి వ్యూహాత్మక దాడులతో రష్యా ఒక్కసారిగా తేరుకుంది. తమ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని అలసత్వాన్ని పసిగట్టినటువంటి రష్యా ఇప్పుడు ఉక్రెయిన్పై భారీ దాడులకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు యుద్ధం మొదలై 3 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా ఇటు రష్యా అటు ఉక్రెయిన్ పరస్పరం భారీ దాడులకు దిగబడుతున్న పరిస్థితి కనబడుతోంది. తొలుత ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడులతో ఒక్కసారిగా ఉక్రెయిన్లోని పౌర నివాసాలు అలాగే అనేక అపార్ట్మెంట్లు చాలా కీలక ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలు అలాగే పొలాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి కనబడుతోంది. ఇటు రష్యా అధ్యక్షుడిపై చేసిన దాడి మర్డర్ అటెంప్ట్ తర్వాత పూర్తి స్థాయిలో రష్యా ఇటు ఉక్రెయిన్ సంబంధించినటువంటి కీలక నగరాలే లక్ష్యంగా టార్గెట్గా దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరోవైపు అటు ఉక్రెయిన్ కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇటు శాంతి చర్చల ప్రక్రియ ఓవైపు తుర్కియాలో కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు అటు శాంతి చర్చలతో ప్రక్రియతో సమాంతరంగా ఇటు పరస్పరం దాడులైతే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే వరుస దాడులతో ఇటు 2 దేశాలు కూడా పరస్పరం డ్రోన్లను అలాగే మిసైళ్లను ప్రయోగించుకుంటూ అటు ప్రాణ ఆస్తి నష్టం కలుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించినట్టుగా చెప్తున్నారు. రష్యన్ దళాలు ముందుకు చొచ్చుకు వచ్చి ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను ఆక్రమించుకున్నట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతోంది. వరుస దాడులతో ఉక్రెయిన్ అలాగే రష్యా పరస్పరం దాడులు కొనసాగించుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఎవరికి వారే యుద్ధంలో ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తుండడంతో పరిస్థితిలో ఏ మార్పు రావడం లేదు. అయితే చర్చలకు సానుకూలంగా అంటూ రష్యా ఉక్రెయిన్ పైకి చెబుతున్న 2 దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో
ఉక్రెయిన్పై తమ బలగాలు చేసిన దాడుల్లో దాదాపు 1500 మందికి పైగా దేశ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తోంది. మరోవైపు కీవ్లో డ్రోన్లు, క్షిపణులు, సాయుధ పోరాట వాహనాలు, ఫిరంగి తుపాకులను ధ్వంసం చేశామన్నారు. 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో తమ సైన్యం దాదాపు 1 మిలియన్ రష్యన్ సైనికులు అంటే దాదాపు 10 లక్షల మంది రష్యన్ సైనికులు హతమార్చినట్టుగా ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రకటిస్తున్నాయి. యుద్ధంలో మొత్తం 10 లక్షల మంది వరకు రష్యన్ సైనికులు మరణించినట్టుగా చెప్తున్నారు. అందులో గత 24 గంటల్లోనే దాదాపు 1200 మంది రష్యన్ సైనికులను చంపినట్టుగా కూడా ఉక్రెయిన్ ప్రకటిస్తుంది. అయితే ఇంతకాలంగా యుద్ధంలో రష్యాదే పైచే కాగా ఇటీవల ఉక్రెయిన్ కూడా ఊహించని విధంగా రష్యాపై ప్రతిదాడులకు దిగుతోంది. డ్రోన్స్తో విరుచుకుపడి ఊహించని షాక్ ఇస్తోంది. లేటెస్ట్గా కీలక బ్రిడ్జిని కూడా కూల్చివేసినట్లుగా ఉక్రెయిన్ ప్రకటించింది. దాదాపు 1100 కిలోల పేలుడు పదార్థాలతో రష్యాలోని రోడ్లు, రైలు బ్రిడ్జిలను పేల్చివేసినట్టుగా చెప్తోంది. ఇన్నాళ్ల పాటు రష్యా దళాలు క్రిమియా బ్రిడ్జిని ఉపయోగించి ఉక్రెయిన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆ కీలకమైన బ్రిడ్జిని పేల్చాలని ఉక్రెయిన్ చాలా కాలంగా ప్లాన్ చేస్తుంది. 2022 ఫిబ్రవరిలో కూడా యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి రష్యాకు ఈ బ్రిడ్జ్ కీలకంగా మారింది. ఇప్పటికే 2 సార్లు ఈ బ్రిడ్జిని పేల్చివేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించింది. అయితే మంగళవారం దీన్ని పూర్తి స్థాయిలో పేల్చివేసినట్టుగా చెప్తోంది. 2022-23లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేశామని, అయితే ఇప్పుడు అండర్ వాటర్ బాంబులతో బ్రిడ్జిని పేల్చివేశామని ఉక్రెయిన్ దళాలు చెప్తున్నాయి. ఇక ఈ ఆపరేషన్ కొంతకాలంగా ప్లాన్ చేసి అమలు చేసినట్టు చెప్తున్నాయి. దీనికి సంబంధించి వీడియో ఫుటేజ్ను కూడా రిలీజ్ చేశాయి ఉక్రెయిన్ సెక్యూరిటీ ఫోర్సెస్. దాదాపు 19 కిలోమీటర్ల పొడవున క్రిమియా బ్రిడ్జిని అండర్ వాటర్లో పిల్లర్లతో సహా టార్గెట్ చేసి పేల్చివేసినట్టుగా ఉక్రెయిన్ దళాలు చెప్తున్నాయి. మొత్తం మీద వరుస దాడులతో పరస్పరం ఇటు ఉక్రెయిన్, రష్యా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఓవైపు శాంతి చర్చల ప్రక్రియ కొనసాగుతూనే మరోవైపు ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకుంటూ ఆందోళన రేకెత్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో శాంతి చర్చల అంశం కాస్త పక్కదారి పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా స్పైడర్స్ వెబ్ పేరుతో ఉక్రెయిన్ చేసిన దాడితో రగిలిపోతున్న రష్యా ప్రతీకార దాడులు అయితే కొనసాగిస్తోంది. మరొకసారి ఉక్రెయిన్ కనుక తమ భూభాగంపై దాడులకు తెగబడితే ఈసారి న్యూక్లియర్ వార్ తప్పదంటూ రష్యా చాలా గట్టిగా హెచ్చరిస్తున్న పరిస్థితి. అంతేకాదు కీలక నగరమైనటువంటి సుమీ ప్రాంతంలోకి దాదాపు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసింది. వందలాది మంది రష్యన్ సైనికులు డ్రోన్లు, మిసైల్తో విరుచుకుపడుతూ ఉక్రెయిన్ భూభాగంలోకి దాదాపు 20 కిలోమీటర్ల మేర చొచ్చుకుపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి శివ జైన్ అవుతున్నారు. శివ, ఓవైపు రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలంటూనే మరోవైపు పరస్పరం దాడులు కొనసాగించుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది? ముఖ్యంగా ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా చొచ్చుకొని వెళ్ళి భారీ దాడులు కొనసాగిస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి కొనసాగుతుంది? ఇటు రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఎలాంటి దాడులు చేసుకుంటున్నాయి? ఉక్రెయిన్ కు రష్యా చుక్కలు చూపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. ఒకరు పై చేసి సాధించేటప్పటికీ మరొకరు కూడా ప్రతిదార దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటీవల ఉక్రెయిన్ ప్రధానంగా దాడులు చేసిన నేపథ్యంలో అటు నావిక విమానాలను కోల్పోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇటు దాడులు ప్రతిదాడులతో రెండు దేశాలు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. వరుస దాడులతో పుతిన్ సేన కూడా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. హై ఎండ్ క్షిపణులు, బాలిస్టిక్ మిసైళ్లతో దాడులకు తెగపడుతున్నారు. ఉక్రెయిన్ కీలక నగరం సుమీ నగరంలోకి రష్యా బలగాలు చొచ్చుకుని వెళ్ళినట్టు తెలుస్తోంది. క్రిమియన్ బ్రిడ్జ్ పేల్చివేత తర్వాత
ప్రతీకారంతో రష్యా రగిలిపోతోంది. అది ఇటీవల ఏదైతే ఉక్రెయిన్ దాడి జరిపిందో అంటే దాదాపు 1100 కిలోలకు పైగా పేలుడు పదార్థాలతో రష్యాకు సంబంధించిన క్రిమియన్ బ్రిడ్జ్ ని పేల్చేసింది. అది కీలక రాకపోకలకు ప్రధానంగా ఉండే బ్రిడ్జ్ ని పేల్చేయడం అంటే సైనిక రాకపోకలకు సంబంధించి కానీ ఇటు ఆర్మీకి సంబంధించిన కీలక వాహనాలు అటు వెళ్లేందుకు వచ్చేందుకు కూడా దీన్ని వినియోగిస్తుంటారు. అటువంటి బ్రిడ్జ్ ను కూడా పేల్చేయడంతో ప్రతీకారంతో రష్యా రగిలిపోతుంది. మొత్తం ఉక్రెయిన్ లో 20% భూభాగాన్ని ఆక్రమించేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తుంది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ తో రష్యాకు ఉక్రెయిన్ షాకిచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రతీకార దాడి ఉంటుందని రష్యా చెప్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఉక్రెయిన్ పై కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ కూడా భారీగా నష్టపోతున్న పరిస్థితి ప్రజెంట్. ఇక ఉక్రెయిన్ ను ఉపేక్షించకూడదనే ఉద్దేశంతో రష్యా ఉంది. రష్యా గడ్డపై మరో దాడి జరిగితే న్యూక్లియర్ అటాక్ వెనకాడబోమని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైతే 41 విమానాలకు సంబంధించి ధ్వంసం చేశారో అప్పుడే ప్రతీకార దాడి ఉంటుంది అని చెప్పారు. దానికి సంబంధించి న్యూక్లియర్ దాడులు ఉండబోతున్నాయి అనేది కూడా ఇండైరెక్ట్ గా సంకేతాలు. దానికి సంబంధించి మొత్తం ఒక సమీక్ష కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది రష్యాలో. కానీ ఇప్పుడు ఇంకా దాడులు అంటే ఒకరిపై ఒకరు పై ఎత్తులతో దాడులు చేసుకుంటున్నారు. భీకర యుద్ధం కొనసాగుతుంది. దీని ద్వారా సాధారణ ప్రజలు సైనికులు చనిపోతున్న పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈ రెండు దేశాలు కూడా భీకర యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా భయాందోళనతో అంతా కూడా వారి జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఇటువైపు నుంచి ఏమొచ్చి దాడులు ఏ క్షిపణి ఏ డ్రోన్ వచ్చి తమ ఇళ్లపై పడుతుంది, ఎక్కడ పడుతుందో, ఏ విధంగా రోజు గడుస్తుంది అనేది కూడా వారంతా కూడా భయానక జీవితం అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా భయానకంగా మారింది. ఇటువంటి సమయంలో అంటే నిమిషం గడుస్తుందా లేదా అని ఆ పొజిషన్ లో ప్రజెంట్ అక్కడ జనజీవనం అనేది కొనసాగిస్తున్నారు సాధారణ ప్రజలందరూ కూడా. కానీ ఇది ఇరు దేశాలు కూడా ఆధిపత్య పోరానికి కొనసాగుతుంది. ఒకరిపై ఒకరి దాడులు ప్రతిదాడులతో ప్రజెంట్ భీకర యుద్ధం కొనసాగుతూ ఉంది. రైట్. అంటే శివ, ఇక్కడ ఓవైపు శాంతి చర్చల ప్రక్రియ ప్రతిష్టంభన కొనసాగుతుంది, మరోవైపు స్పైడర్స్ వెబ్ దాడి తర్వాత ఒకసారిగా రష్యా తేరుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీంతో అంటే స్పైడర్స్ వెబ్ దాడికి ప్రతీకారంగానే ఇప్పుడు రష్యా ఈ దాడులకు తెగబడుతుంది అనుకోవచ్చా? ప్రస్తుతం ఎంత మేరకు భూభాగంలోకి రష్యా చొచ్చుకొచ్చింది? ఉక్రెయిన్ ఏం చెప్తోంది? ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ దాడికి ప్రతీకార దాడి ఉంటుంది అనేది ప్రధానంగా ఒక ఉక్రెయిన్ లాంటి దేశం రష్యాపై దాడి చేయడం, దాంట్లో భారీగా ఆస్తి నష్టం జరగడం, దాదాపు $1.5 బిలియన్ నష్టం అనేది మొన్న 41 విమానాలు కానీ ఇతర ఆస్తులకు సంబంధించిన నష్టం అనేది రష్యాకు వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తూ ఆషామాషిగా అక్కడ చూస్తూ ఉండడం కానీ అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా ప్రపంచ దేశాల నుంచి కూడా రష్యా పట్ల చులకన భావం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు రష్యా అంటే ఏంటి, రష్యా సత్తా చూపించాలి అనేది